ఒకసారి కామెంట్ అయితే చూడండి బ్రో, నాకు చాలా రాంగ్ పేమెంట్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళు కాల్ చేసి మనీ రిటర్న్ చేయమని చెప్తారు, ఇదేమైనా ఫ్రాడా అని. రీసెంట్లీ మా అన్నయ్యకి కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ఒక బ్రదర్ ఫ్రమ్ హైదరాబాద్ ఒక 2000 అయితే సెండ్ చేశారు. వాళ్ళు సేమ్ నెంబర్ ఉంది వాళ్ళది మా అన్నయ్యది. సో రాంగ్ పేమెంట్ చేసేసరికి మా బ్రదర్ కి డౌట్ వచ్చింది ఎవరని చూస్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేశారంట. కాల్ చేసి బ్రో ఇట్లా చూడక మనీ పడ్డాయి కొంచెం రిటర్న్ చేయరంటే మా అన్నయ్య మేబీ ఫ్రాడ్, ఇప్పుడు ఫ్రాడ్ స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, నాకు కాల్ చేసి ఇట్లా సిచ్యువేషన్ చెప్తే నేను లైక్ వాళ్ళని వెరిఫై చేసుకో అన్నయ్య, కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టమను, ఆ తర్వాత మనీ సెండ్ చేయి, వాళ్ళు చెప్పింది ఏం చేయకు అంటే సరే అని సెండ్ చేసిండు. ఇప్పుడు తెలియకుండా ఏమైనా పేమెంట్స్ వస్తే చేయండి, వాళ్ళ కాల్ చేసి ఇన్ కేస్ వాళ్ళు రియల్ ఆ ఫేక్ అనేది. అండ్ కొందరు ఇట్లా ఏమైనా చెప్తే చేయకండి, స్క్రీన్ షేర్ చేయండి, లేకుంటే మాకు స్పెసిఫిక్ యాప్ నుంచి మనీ సెండ్ చేయండి, అట్లా ఇట్లా అంటే ఏం చేయకండి, వాళ్ళని బ్లాక్ చేసేయండి. మీకు జెన్యూన్ అనిపిస్తుంది, ఎవరైనా కాల్ చేసి జెన్యూన్ గా బ్రో ఇట్లా తెలియక వచ్చింది లైక్ ఆ కాల్ అంటే మీకు మా వెరిఫికేషన్ కోసం నా అడ్రస్ నా ఆధార్ కార్డు కూడా ఇస్తా అంటారు కొందరు, అవి పెడితే అవి చెక్ చేసుకొని మీరు సెండ్ చేయండి. మీకు చాలా వరకు అయితే రాంగ్ పేమెంట్స్ రావు, ఐదర్ మీకు ఎప్పుడో ఒకసారి 1-2 రావచ్చు, అట్లయితేనే వాళ్ళకి రిటర్న్ సెండ్ చేయండి. చాలా వరకు మీకు రాంగ్ పేమెంట్స్ వస్తున్నాయండి, సంథింగ్ వెంట్ రాంగ్. సో దానికోసం మీరు ఫర్దర్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్. అండ్ టెక్ స్కామ్స్ లైక్ ఎనీథింగ్ మనం కవర్ చేస్తాం.